డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో ట్రేడర్ అయిన దయాకర్ స్వామి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. లాస్ట్ టైం మనం వీడియోస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఆప్షన్స్ గురించి మీరు చెప్పారు. అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడినప్పుడు అందులో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు మాకు కొన్ని ఏమైనా స్ట్రాటజీస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఈరోజు మనం కొన్ని స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. దాంతోపాటు అసలు స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి, స్ట్రాటజీ అప్లై చేసినప్పుడు మనకి దాంట్లో రిస్క్ ఎంత ఉంటుంది, రివార్డ్ ఎంత ఉంది కూడా మనం ప్రీ ప్లాన్డ్గా మనం రిస్క్ ఎంత ఉంది అనేది మనం అనాలిసిస్ చేసుకొని ట్రేడింగ్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో మనకి రిస్క్ ఎంత ఉంది, దాంతోపాటు రివార్డ్ ఎంత వస్తుంది అనేది మనం ముందే కనుక డిసైడ్ చేసుకోగలిగితే అక్కడ మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉండదు. మనం ప్రాపర్ రిస్క్ తోటి మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి మనం ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఉండదు అనమాట. సో ఒక ప్లాన్డ్ ట్రేడింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది. దానికోసమనే ఈ స్ట్రాటజీస్ ఉంటాయి. యూనివర్సల్గా అన్ని ఆల్మోస్ట్ మనకి సెబీ నుంచి కానీ లేదంటే రెగ్యులర్గా అందరు యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ స్ట్రాటజీస్ని మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు. ఎవరి మెంటాలిటీకి తగ్గట్టుగా, వాళ్ళ రిస్క్కి తగ్గట్టుగా, వాళ్ళ రివార్డ్కి తగ్గట్టుగా ఆ స్ట్రాటజీస్ని కొంచెం మాడిఫై చేసుకొని వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు. మనం యూనివర్సల్గా స్టాండర్డ్ స్ట్రాటజీస్ ఏవి ఉన్నాయో మన రెగ్యులర్ మార్కెట్లో యూజ్ అయ్యేటి, దాంట్లో ఎంతో కొంత కన్సిస్టెంట్ రిటర్న్స్ తీసుకునేవి అవి మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ప్రాక్టికల్గా వాళ్ళకి లైవ్లో కూడా మనం చేసి చూపిద్దాం. ఓకే, ఈ వీడియోలో మనం షార్ట్ స్ట్రాడల్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. షార్ట్ స్ట్రాడల్ అంటారు. షార్ట్ స్ట్రాడల్ అంటే ఒక ఆప్షన్ ప్రీమియం, ఒక స్ట్రైక్ ప్రైస్ అంటారు. మనకి ట్రేడింగ్లో చేస్తున్నప్పుడు ఏదైతే ప్రైస్ ఇండెక్స్లో నడుస్తుందో ఆ యొక్క ప్రైస్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. సో ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో కాల్ అండ్ పుట్ రెండింటిని కూడా మనం సేల్ చేస్తాం అనమాట. సో రెండు సేల్ చేసినప్పుడు ఏమైతే దాన్ని షార్ట్ స్ట్రాడల్ అంటారు. సో ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఆ స్ట్రాటజీ చేస్తే మనకి ఎంతవరకు రిస్క్ ఉంటుంది, దాంతోపాటు దాంట్లో ఎంత రేంజ్ వరకు మనం ప్రాఫిట్లో ఉండొచ్చు, అదంతా కూడా మన చార్ట్లో లైవ్లో చూద్దాం. ఓకే, ఇది షార్ట్ స్ట్రాడల్ అండి. మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు December 23rd రోజు మనం ఈ స్ట్రాడల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 23rd రోజు తీసుకుంటే మనకి 26th ఎక్స్పైరీ అనమాట. అంటే ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో వీక్లీ కాంట్రాక్ట్ 26కి ఎక్స్పైర్ అవుతుంది. సో 26th ఎక్స్పైరీ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఒకసారిగా అప్స్ట్రా అని చెప్పేసి ఇది ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో మనం ఏదైనా స్ట్రాటజీస్ని బిల్డప్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దాన్ని మనం ప్రాక్టికల్గా ఆఫ్లైన్లో కానీ లేదంటే లైవ్లో కూడా మీరు లైవ్ పోర్ట్ఫోలియో ఉంటే కూడా మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనకున్న స్ట్రాటజీని మనం అనుకున్న స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవడం కోసం దీంట్లో మన కండిషన్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ 23rd రోజు మనం ఇప్పుడు ఇది మొత్తం డిలీట్ చేసి మళ్ళీ మనం రీసెట్ చేద్దాము. 23rd రోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఎక్స్పైరీ వచ్చేసరికి 26 డిసెంబర్. ఇది 26 డిసెంబర్ ఎక్స్పైరీ డేటు. సో ఇంతవరకు దాకా రన్ చేస్తున్నాం. 26 లాస్ట్ వరకు రన్ చేస్తున్నాము. 26 మనకి ఎక్స్పైరీ డేట్. సో ఇక్కడ టైమింగ్ ఉంటుందండి. సో మనకి 23rd వచ్చేసరికి మండే అవుతుంది. మండే రోజు నుంచి ఎక్స్పైరీ డే వచ్చేసరికి థర్స్డే. అంటే ఆల్మోస్ట్ 4 days మనకి ఎక్స్పైరీ డేకి ముందు మనం ఈ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాము. టైం వచ్చేసరికి మనకి మార్నింగ్ టైంలో మనకి ట్రెండింగ్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు కూడా కొద్దిగా వోల్టాలిటీ మార్కెట్ అనేది మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే అందరు కూడా బై సేల్ చేయడం వల్ల మనకి కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఆప్షన్ సేలర్ అనేవాడు ఉన్నాడో వాడు ఎప్పుడు కూడా వోల్టాలిటీ తగ్గే టైంలో ఎంట్రీ అవ్వాలి. బయర్ వచ్చేసరికి వారికి వోల్టాలిటీ క్రియేట్ అవ్వాలి. బట్ సేలర్కి ఏంటంటే వోల్టాలిటీ క్రియేట్ అయిన తర్వాత తగ్గే టైంలో వాళ్ళు ఎంటర్ అవుతాయి. ఏంటంటే మనకు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది మనకి మంచి ప్రీమియమ్స్ అనేది దొరుకుతాయి. సో ఇక్కడ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చేసి 9:21కి కనుక వాళ్ళు ఎంట్రీ తీసుకుంటే మనకి బెస్ట్ ప్రైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో 9:21కి కనుక మనం ఎంట్రీ తీసుకుంటే మనం అనుకున్న డేట్లో సో అక్కడ మనకి ఎడ్డమని అంటే ప్రజెంట్ మార్కెట్ ఉన్న ప్రైస్ ఏంటి అని అంటే ఆ టైంకి ఇది స్పాట్ ప్రైస్ అంటారు. స్పాట్ ప్రైస్ లో మనకి ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసరికి 23,775 అంటే దీని రౌండ్ ఫిగర్ వచ్చేసరికి 27,800 రూపీస్ అనమాట.
ఓకే. సారీ 23,800 అనేది మనకి స్ట్రైక్ ప్రైస్. ఇప్పుడు 23,800 అనే స్ట్రైక్లో మనకి కాల్ ఆప్షన్ని సేల్ చేస్తున్నాము. ఇది ఏంటంటే ఇంతకుముందు మనకి ఉన్న లాట్ సైజ్ ప్రకారం మనకి సింగిల్ లాట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సెబీ రూల్స్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇది 3 లాట్స్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడున్న 1 లాట్ ఈక్వల్ టు ప్రీవియస్లీ 3 లాట్స్ అనమాట. సో ఇప్పుడు మనం 3 లాట్స్ తోటి ఈ పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. 3 లాట్స్ తోటి కాల్ ఆప్షన్ అనేది సేల్ చేసాము. అదేవిధంగా సేమ్ టు సేమ్ అదే 3 లాట్స్ తోటి పుట్ ఆప్షన్ కూడా మనం సేల్ చేసాం. 2 సేల్ చేసాం. సో ఇక్కడ మనకి ఓకేనా, ఈ 2 సేల్ చేసినప్పుడు మనకి ఫ్లో చార్ట్ అనేది ఇలా వస్తుంది, పే ఆఫ్ గ్రాఫ్. సో ఇప్పుడు ఈ గ్రీన్ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే స్పాట్ ప్రైస్ ఉందో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.8%, 1.18 అంటే ఆల్మోస్ట్ 1.2% కనుక మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయినా, లేదంటే 1.2% నియర్లీ 1.4% వరకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయినా కూడా మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు ఈ స్ట్రాటజీలో. అంటే అప్ టు 1.2, 1.2 అంటే నియర్లీ 2.5% వరకు మనకి మార్కెట్ రేంజ్ కనుక అక్కడే ఉంది ఈ 4 డేస్లో. అంటే మనకి కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ అంతా కూడా మనం గెయిన్ చేయొచ్చు. సో చాలా సేఫెస్ట్ స్ట్రాటజీ అండ్ యూనివర్సల్గా చాలా మంది యూజ్ చేసే స్ట్రాటజీ అనమాట. సింపుల్ ఉంటుంది. ఏదైతే ప్రజెంట్ ఆ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఆ 2 స్ట్రైక్స్ ఏదైతే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ 2 సేల్ చేయాలి. ఓకే, అంతే. 2 సేల్ చేసి ఎప్పుడైతే దీంట్లో ఇన్ కేస్ మార్కెట్ కనుక సడన్గా షార్ప్ మూవ్ కనుక వచ్చింది అనుకోండి, ఈ గ్రీన్ జోన్ దాటి వెళ్ళిపోతుంది అనుకుంటే మనం ఆ లాస్ యాక్సెప్ట్ చేసి అక్కడి వరకు ఎగ్జిట్ అయిపోవాలి. సో అది అంతేగాని వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది అనేది వెయిట్ చేయకూడదు. ఎప్పుడైతే గ్రీన్ జోన్లో ఉంటుందో అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా గ్రీన్ జోన్లో నుంచి ఎప్పుడైతే దాటి రెడ్ జోన్లోకి వెళ్ళిపోతుందో వెంటనే మనం ఆ పొజిషన్స్ అనేది ఎగ్జిట్ చేసేయాలి. సో అంతే, జస్ట్ సింపుల్గా మనకి ఇది మంత్లీ స్ట్రాటజీ వాడుకోవచ్చు, డైలీ చేసుకోవచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనకి ఉన్న దాని సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీక్లీ స్ట్రాటజీ తీసుకున్నాం అనమాట. వీక్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మండే రోజు తీసుకున్నాము, అప్ టు థర్స్డే వరకు వెయిట్ చేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు ఈ పొజిషన్స్ తీసుకున్న తర్వాత మనం టైం ఫ్రేమ్ ప్రకారం మనం రన్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మీకు ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ డైరెక్షన్ మీకు కనిపిస్తుంది. మార్కెట్ కనుక 1.5% అంటే 1.25, 1.2 లోపు మధ్యలో కనుక ఉంటే మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ డే ఎండ్ వరకు మనం అబ్జర్వ్ చేద్దాము. 30 మినిట్స్ మనకు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్దాం. సో 9:21 నుంచి 30 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 9:50 అవుతుంది. 9:50కి మనకి ఆల్మోస్ట్ 3,700 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. సో చాలా సింపుల్గా ఇక్కడ కూడా మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. తర్వాత మనకి ఎటువంటి బయ్యింగ్ అనుకోండి, మీకు బయ్యింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి టైం డీకే వల్ల ఇదే సేమ్ టు సేమ్ మనకి ఆప్షన్ కనుక బయ్యింగ్ చేస్తే మీకు స్ట్రేట్ అవే 3,700 రూపీస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లాస్ వచ్చేది. బట్ ఆప్షన్ సేలర్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే మార్కెట్ మూవ్ అవ్వకపోయినా లేదంటే స్లోగా మూవ్ అయినా కూడా వాడికి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ 66% వచ్చేసరికి ఆప్షన్ సేలర్కి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఆల్మోస్ట్ 90% డేస్ మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి దీంట్లో అప్రాక్సిమేట్లీ తీసుకుంటే నియర్లీ ఇప్పుడు దీనికి 1.5 lakh వరకు మనకి ఈ పొజిషన్ చేయడానికి మనకి ఖర్చు అవుతుంది. ఈ మొత్తం అంటే ఇప్పుడున్న సెబీ రూల్స్ ప్రకారం. ఇంతకుముందు అయితే మనం ఇదే సేమ్ స్ట్రాటజీని 50,000తో చేసేవాళ్ళం. 50,000తో చేస్తుంటే మనకి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే 3 లాట్స్ మినిమంగా చేయాల్సి వస్తుంది. అంటే క్వాంటిటీ అనేది మనం 75 క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మార్జిన్ అమౌంట్ అనేది మనకి పెరిగింది. 1.5 lakh. 1.5 lakh మీకు 3,000 రూపీస్ ప్రాఫిట్ అంటే మీకు పర్సెంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. సో మనకి పర్సెంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్. అంటే యాక్చువల్గా 1% అంటేనే మనకి 1,500 రూపీస్. మనకి హాఫ్ అన్ అవర్ లోపు మీకు 2% రిటర్న్స్ వస్తుంది. బెటర్ ఎగ్జిట్ అంతే. మనం ఏదైనా హెడ్జింగ్ స్ట్రాటజీస్ కానీ లేదంటే ఆప్షన్ సేలింగ్ స్ట్రాటజీస్ కానీ వాడినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 నుంచి 1.5% లోపు మనకు మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎవ్రీడే మనం సేమ్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఎవ్రీడే 1% అన్నా కూడా మనకి 1 or 2 days మీకు నెగిటివ్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద మంత్లో మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. మంచి గుడ్ రిటర్న్స్లో మీరు చేయగలుగుతారు. ఈ షార్ట్ స్ట్రాటజీ అనేది చాలా యూనివర్సల్ స్ట్రాటజీ అండి. ఇది సేమ్ మీరు ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో చెప్పామో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు ఎట్ ద మనీలో మీరు సేల్ చేసుకొని డైలీ మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.